మొత్తం భారతదేశంలో రైస్ యొక్క వినియోగం చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ మన సదరన్ స్టేట్స్‌లో. దీనికి ముందు వీడియోస్‌లో బాస్మతి రైస్, బ్రౌన్ రైస్ అండ్ అన్‌పాలిష్డ్ రైస్ ట్రై చేసి నా గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేశాను. ఒకవేళ మిస్ అయితే దయచేసి ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో మనమందరం రెగ్యులర్‌గా తీసుకునే వైట్ రైస్‌ని ట్రై చేసి మన కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్‌ని యూజ్ చేసి నా గ్లూకోజ్ లెవెల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బియ్యపు వడ్లని అనేక సార్లు మిల్లింగ్ ప్రాసెస్ చేసి దానికి ఉండే ఔటర్ లేయర్‌ని మాత్రమే కాకుండా మనకెంతో మంచి చేసే న్యూట్రియంట్స్‌ను కూడా రిమూవ్ చేసిన తర్వాత వైట్ రైస్ తయారవుతుంది. న్యూట్రియంట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి కాబట్టి ఇందులో ఫైబర్ కంటెంట్ తగ్గుతుంది. దీనివల్ల ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ కలిగి ఉంటుంది. డైజెషన్ ప్రాసెస్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది త్వరగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వైట్ రైస్ ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇందులో కార్బోహైడ్రేట్స్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఐరన్ కూడా లభిస్తాయి. ఎప్పటిలాగానే రిజల్ట్స్ యాక్యురసీని పెంచడానికి మనం దీంతో ఎటువంటి కర్రీస్ గానీ, చట్నీస్ గానీ తీసుకోవట్లేదు. ఆల్రైట్ అండి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి 2 అవర్స్ దాటుతుంది. ఒకసారి రీడింగ్స్ చూద్దాం. ఫాస్టింగ్‌లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 99 ఎంజీ. బ్రేక్‌ఫాస్ట్ చేసిన 2 అవర్స్ తర్వాత 120 ఎంజీ. ఒకసారి గ్రాఫ్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం క్లియర్ స్పైక్ చూడొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన 30 మినిట్స్‌లో నా బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ రేంజ్‌ని క్రాస్ చేసి 230 ఎంజీకి రీచ్ అయింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు రైస్‌ని అనేక సార్లు పాలిష్ చేయడం వల్ల రైస్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇంకా మిగిలిన న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా రిమూవ్ అయిపోతాయి. సహజంగా రైస్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ కలిగి ఉన్నా సరే అనేక సార్లు పాలిష్ చేయడం వల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ పెరిగిపోతుంది. సో నేను తీసుకున్న వైట్ రైస్ త్వరగా డైజెస్ట్ అయిపోయి నా బ్లడ్‌లోకి గ్లూకోజ్ కూడా అంతే త్వరగా రిలీజ్ అవుతుంది. ఈ వీడియోతో మొత్తం 4 టైప్స్ ఆఫ్ రైస్ బాస్మతి రైస్, బ్రౌన్ రైస్, అన్‌పాలిష్డ్ రైస్ అండ్ వైట్ రైస్ ట్రై చేసి నా గ్లూకోజ్ లెవెల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో చూసాం. ఇప్పుడు ఒక్కసారి అన్నిటి యొక్క రీడింగ్స్ అబ్జర్వ్ చేద్దాం. బాస్మతి రైస్ సడన్ స్పైక్ అయ్యి నార్మల్ రేంజ్‌ని దాటి 220 ఎంజీ వరకు రీచ్ అయింది. బ్రౌన్ రైస్ ఎటువంటి సడన్ స్పైక్ చూపించకుండా నార్మల్ రేంజ్‌ని మెయింటైన్ చేసుకుంటూ 150 ఎంజీ వరకు రీచ్ అయింది. అన్‌పాలిష్డ్ రైస్ కూడా ఎటువంటి సడన్ స్పైక్ చూపించకుండా 165 ఎంజీ వరకు రీచ్ అయ్యి నార్మల్ రేంజ్‌నే మెయింటైన్ చేసింది. ఇక వైట్ రైస్‌కొస్తే వితిన్ 30 మినిట్స్ సడన్ స్పైక్ అయ్యి నార్మల్ రేంజ్‌ని దాటి 230 ఎంజీ వరకు రీచ్ అయింది. అయితే డయాబెటీస్ పేషెంట్‌కి బాస్మతి రైస్ వైట్ రైస్ కంటే బెటర్ ఆప్షన్ అని నేను చూసిన ఆర్టికల్‌లో వాస్తవం లేదని తేలిపోయింది. మనకెంతో అవసరమైన ఫైబర్ ఇంకా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే బ్రౌన్ రైస్ ఇంకా అన్‌పాలిష్డ్ రైసే డయాబెటీస్ పేషెంట్స్‌కి మంచిదని మనం ప్రూవ్ చేశాం. వీడియో ముగించే ముందు ముఖ్య గమనిక. గ్లూకోజ్ వాల్యూస్ అనేవి ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.